ఉపమాక వెంకన్న కళ్యాణోత్సవంలో టీటీడీ సంప్రదాయానికి తూట్లు పొడిచేలా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఏకంగా వెంకన్న కళ్యాణోత్సవాన్ని అపవిత్రం చేసేలా తెలుగు తమ్ముళ్లు రికార్డింగ్ డాన్సులు నిర్వహించారు. ఒకవైపు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుండగా మరోవైపు ఆలయానికి ఆనుకొని ఉన్న వెనక ప్రాంతంలో డీజే స్టేజ్ ఏర్పాటు చేసి అమ్మాయిలు అబ్బాయిలతో డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం మొత్తం హోంమంత్రి కనుసనల్లోనే నిర్వహించడంతో టీటీడీ అధికారులు గాని పోలీసులు గాని రికార్డింగ్ డాన్సులకు అడ్డు చెప్పే ధైర్యం చేయలేకపోతున్నట్టు తెలుస్తోంది. పైగా ఈ డాన్స్ ప్రోగ్రాం కారణంగానే రాత్రి 9 గంటలకు పూర్తి కావాల్సిన ఎదురు సన్నాహక మహోత్సవం ఆలస్యమైంది. రథోత్సవం అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రారంభం కాలేదు. ఇక స్వామివారి కళ్యాణం అర్ధరాత్రి 2 గంటల తర్వాత హోంమంత్రి అనిత వచ్చాక ప్రారంభించారు. వాస్తవానికి రికార్డింగ్ డాన్సుల కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. కానీ ఈసారి మాత్రం కళ్యాణోత్సవం సందర్భంగా హోంమంత్రి అనిత ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఉపమాకలోనే తిష్టవేశారు. కళ్యాణం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు, కల్పించిన సదుపాయాలు ఇలా అన్నింటినీ ఆమె స్వయంగా పర్యవేక్షించారు. సనాతన ధర్మాన్ని కాపాడుతామని, టీటీడీ పవిత్రతను పరిరక్షిస్తామని గొంతులు చించుకునే కూటమి ప్రభుత్వ పెద్దలు ఉపమాక వెంకన్న కళ్యాణోత్సవంలో అపవిత్ర కార్యక్రమాలు నిర్వహించి సంప్రదాయానికి పాత్రయ్యడంపై ఏం సమాధానం చెబుతారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.